హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెడ్మిటెక్. ఈ రోజు నేను మీకు ఇంకొక హోమ్ థియేటర్ అయితే చూపించబోతున్నాను. ఏ ఎక్విప్మెంట్ వాడాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తాను. ఒకవేళ డెమో కానీ లేకపోతే మీరు హట్ అవ్వద్దు, దయచేసి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ డెమో ఉంటుంది. ఓకే, సో ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు మనకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఈ లాస్ట్ లో నేను మీకు 30 seconds వీడియో అయితే పెడతాను. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ హోమ్ థియేటర్ టూర్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. మనలో చాలామంది డెడికేటెడ్గా ఒక హోమ్ థియేటర్ బిల్డ్ చేసుకుందామని అనుకుంటాం. అయితే ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేక బెటర్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ డౌట్స్ అన్నిటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు అట్లీస్ట్ ఒక 3 to 4 డెమో హోమ్ థియేటర్స్ అయితే చూడండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొంతమంది ఏమనుకుంటారంటే 1,50,000 ఏదైతే హోమ్ థియేటర్ సౌండ్ బార్స్ వస్తాయో అవి చాలా బాగా వస్తున్నాయి కదా, ఎందుకని మనం 10 to 15 times ఎక్కువ మనీ పెట్టాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు ఒక్కసారి డెమో రూమ్ చూసిన తర్వాత కంప్లీట్ మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ హోమ్ థియేటర్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఏవీ రిసీవర్ కానీ చూసుకున్నట్లయితే మనకి మరాంజ్ సినిమా 50 సిరీస్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ ఏవీ రిసీవర్ కానీ చూసుకుంటే 11.4 అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే 4 సబ్స్ మీరు వితౌట్ మినీ డిఎస్పీ వేసుకోవచ్చు. అంటే 4 సబ్బలు వేసుకోవచ్చు. అంటే ఆలోచించండి, ఈచ్ ఛానల్ 175 wattage అని చెప్పేసి వాళ్ళైతే క్లైమ్ చేయడం జరిగింది. బట్ మనకైతే అంత యాక్యురేట్ గా రాదు, ఒక 70% మాత్రమే వస్తుంది. ఓకే, అండ్ దానికోసమనే మనం టోన్ విన్నర్ పవర్ యాంప్లిఫైర్ అయితే వేసుకోవడం జరిగింది. సేమ్ మన దగ్గర యూస్ చేసిన టోన్ విన్నర్ పవర్ యాంప్ వేయడం జరిగింది. 7 channel పవర్ యాంప్ అది. అండ్ ఆ పవర్ అనేది మనకి వీటికి వెళ్తుంది. ఓకే, సో ఆ పవర్ యాంప్ నుంచి సరౌండ్స్ ప్లస్ 3 LCRని మనం తీసుకోవడం జరిగింది. అండ్ అట్మాస్లు ఏవైతే ఉన్నాయో అట్మాస్లు 4కి కూడా డైరెక్ట్గా ఏవీ రిసీవర్ నుంచే పవర్ అయితే వెళ్తుంది. వాటికి ఏవీ రిసీవర్ నుంచి మనం RCA పోర్ట్స్ కనెక్ట్ చేసుకొని ఒక 2 సబ్స్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సబ్ వూఫర్స్ వచ్చేసి మనకి SVS బ్రాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. SB3000 సేమ్ మన దగ్గర యూస్ చేసిన సబ్సే, మోస్ట్ పవర్ ప్యాక్డ్, చాలా స్మూత్ గా ఉంటే ఒక 2 సబ్స్ కానీ యూస్ చేస్తే ఎలాంటి హోమ్ థియేటర్ అయినా ఇది పర్ఫెక్ట్ గా ఫీల్ చేయగలదు. యాక్చువల్ గా మన హోమ్ థియేటర్ లో 4 సబ్స్ పడతాయి, బట్ 2 సబ్సే చాలా బాగున్నాయి. మనకి స్పీకర్స్ అన్ని కూడా వార్ఫెడాల్ ఈవో సిరీస్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రంట్ టవర్స్ కానీ, సెంటర్ కానీ, అండ్ నెక్స్ట్ మనకి సరౌండ్స్ కూడా. అండ్ ఈ సరౌండ్స్ లో కూడా మనకి ఈ వాల్నట్ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి రెగ్యులర్ గా డిఫాల్ట్ గా అయితే ఉంటుంది ఎక్కడైనా సరే. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలి అనుకున్నట్లయితే ముందుగానే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఈవో సిరీస్ కానీ చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి 3-way స్పీకర్స్. 3-way స్పీకర్ అంటే ఏం లేదు, మనకి ట్వీటర్, మిడ్ బేస్, ఊఫర్, ఈ 3 కూడా ఒకే స్పీకర్ లాగానే ఉంటే దాన్ని 3-way స్పీకర్స్ అంటాం. అండ్ దీంతో పాటు అట్మాస్లు కూడా మనకి 3-wayనే. అదే ఈ హోమ్ థియేటర్ లో ఉన్న మ్యాజిక్. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మనకి టవర్స్ కూడా ఎలానే ఉంటాయి, కాకపోతే అక్కడ ఒక 2 ఊఫర్స్ ఉంటాయి అంతే. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రిబ్బన్ ట్వీటర్. ఇది యాక్చువల్గా ఇది ట్వీటర్ షేప్ లో ఉన్నా కూడా ఇది మనకి మిడ్ బేస్. ఓకే, బట్ ట్వీటర్ కానీ చూసుకుంటే ఇది. ఈ రిబ్బన్ ట్వీటర్ లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే త్రో చాలా ఎక్కువగా ఉంటుంది, డీటెయిల్స్ చాలా క్లారిటీగా అయితే ఉంటాయి. అందుకని రిబ్బన్ ట్వీటర్ యూస్ చేసే వాళ్ళు రిబ్బన్ ట్వీటర్స్కి అలవాటు పడతారు తప్ప నార్మల్ సిల్క్ డోము ఇలాంటి ట్వీటర్స్కి అయితే వాళ్ళు రారు. అండ్ ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే మిడ్ బేస్ చాలా బాగుంది, ట్వీటర్ లాగే ఉంది. ఇది కూడాను సిల్క్ డోమ్ మిడ్ బేస్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇది కెవలార్ కోన్ ఊఫర్ చూసారా, ఇందులో నుంచి కూడా బేస్ వస్తుంది అనమాట. ఓకే, అంత బాగుంటుంది వీటిల్లో. అండ్ సరౌండ్స్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ 5 feet అయితే హైట్ తీసుకోవడం జరిగింది, ఇయర్ లెవెల్కి అయితే తీసుకోవడం జరిగింది. దీనికంటే బ్యాక్ సరౌండ్ కానీ చూసుకుంటే ఒక 2 inch ఎక్స్ట్రాగా అయితే కొంచెం హైట్లో అయితే ఉంటుంది. ఓకే, అన్ని కూడా టిల్టింగ్ పొజిషన్ కానీ చూసుకుంటే సెంటర్ పొజిషన్కి అయితే ఉంటుంది, సెంటర్ సిట్టింగ్కి. నేను ట్యూనింగ్ చేయక ముందు చూశాను, ట్యూనింగ్ చేసిన తర్వాత కూడా చూశాను. అసలు సూపర్బ్, మంచి సినిమా ఎక్స్పీరియన్స్ అయితే మీకు డెఫినెట్గా ఫీల్ అవుతారు. అండ్ అట్మాస్లు కూడా మనకైతే 3-way స్పీకర్సే, అండ్ దాని హైట్ అయితే మనకు అందలేదు. అండ్ అకోస్టిక్స్ కానీ చూసుకుంటే సేమ్ మనకి రాఘవేంద్ర గారు 3V టెక్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చి వాళ్ళైతే చేసి వెళ్ళారు. అండ్ అకోస్టిక్స్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా నాయిస్ అయితే లేదు. ఎప్పుడైనా సరే మీ థియేటర్లో నాయిస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ ఫ్లోర్ టు సీలింగ్ నాయిస్ రేషియో అనేది
జస్ట్ క్లాప్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రొజెక్టర్ కానీ చూసుకుంటే ఓల్డ్ ప్రొజెక్టర్ అయితే యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ సార్ వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి అది ఓల్డ్ ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారు. అది కూడా మనకి ఎప్సన్ నుంచి అయితే వచ్చింది. అండ్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది నార్మల్ స్క్రీనే. ఇది 135 ఇంచ్ స్క్రీన్ అయితే యూస్ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రొజెక్టర్ అయితే ఫ్యూచర్లో మార్చుకుంటారు. ప్రస్తుతానికి ఉన్నదని చెప్పేసి దాన్ని అయితే యూస్ చేస్తున్నారు. దాని క్లారిటీ కూడా బాగానే ఉంది. అండ్ మీడియా ప్లేయర్ కానీ చూసుకుంటే జిడో Z9 Pro అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం మీతో చెప్పాలి, ఇక్కడ యాపిల్ టీవీ లేదు, జస్ట్ మనకి ఫైర్ స్టిక్ టీవీని అయితే యూస్ చేసి స్ట్రీమింగ్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ జిడోకి జెపిటీకి ఈ రెండింటికి కూడా డిఫరెన్సెస్ చూశాను. అబ్బో అసలు చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఆ క్లారిటీ కానీ అండ్ లైటింగ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కలర్స్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే జెపిటీ ఇప్పుడు దొరకట్లేదు, కానీ జెపిటీ దొరికితే మాత్రం ఎక్స్ట్రాడినరీ క్లారిటీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. నేను మళ్ళీ చెప్తాను, ఈ క్లారిటీ నా టీవీలో చూడొచ్చేమో అని చెప్పి మీరు అది దాన్ని కొనమాకండి. ఓన్లీ హోమ్ థియేటర్స్ ఉండే వాళ్ళకి మాత్రమే అది యూజ్ అవుతుంది. ఓకే, చూశారు కదా, రూమ్ యొక్క యాంబియన్స్ కూడా చాలా బాగుంది. అకోస్టిక్స్ చాలా బాగున్నాయి. స్పీకర్స్ ఆల్మోస్ట్ చూస్తే ఒక్కొక్క స్పీకర్ చూసారు ఎంతెంత ఉన్నాయో. ఈ స్పీకర్స్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే ఎక్కువగా ఆడియో ఫైల్ గ్రేడ్లోకి వెళ్ళాలి, స్టూడియో రేంజ్లో తీసుకోవాలి అవుట్పుట్ అనుకునే వాళ్ళు వారిఫైడాల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ నేను స్మూత్ కావాలని చెప్పేసి నేనైతే ఫోకల్కి వెళ్ళడం జరిగింది. ఎవరి సిగ్నేచర్ వాళ్ళదే. ఇక్కడ సౌండ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్లో వచ్చేది ఒకటే అనుకుంటే మాత్రం మనం పొరపడినట్టే. ఎందుకంటే సౌండ్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని తెలియాలి అంటే మనం చాలా హై ఎక్విప్మెంట్ వాడాల్సి ఉంటుంది. అందుకనే మనకి హోమ్ థియేటర్లో కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. అది మీరు గుర్తించాలి. చాలామంది ఏంటంటే 1 or 2-3 lakhs అయిపోతుంది కదా, ఎందుకు 15 to 20 lakhs ఇలా పెడుతున్నారు అంటే వెరీ సింపుల్, దానికి ఆ వర్త్ ఉంటేనే పెడతారు ఎవరైనా సరే. నేను లాస్ట్లో అడిగి నేను మీకు ఆ డెమో అయితే ఇప్పిస్తాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా నా రివ్యూ అయితే నేను మీకు ఇస్తాను. వెరీ సింపుల్, బేస్ ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. అయితే ఇది మనకి ఆడిసీ క్యాలిబ్రేట్ అయితే చేయడం జరిగింది, డైరెక్ట్ కాదు. డైరెక్ట్ మనకి మరాంజ్లో అయితే వస్తుంది, కాకపోతే మనం దానికి లైసెన్స్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా లైసెన్స్ కొనుక్కోవడానికి 40,000 రూపీస్ పెట్టాలి. అందుకని చెప్పి ఆడిసీనే రన్ చేయడం జరిగింది. బేస్ అయితే మాత్రం చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. సరౌండ్ ఎఫెక్ట్స్ అయితే అసలు 100కి 100 మార్క్స్ ఇస్తాను. సరౌండ్ ఎఫెక్ట్స్ చాలా క్లీన్గా డీటెయిల్గా అయితే మీకు తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే వోకల్స్ కావచ్చు, నెక్స్ట్ మనకి ఏదైనా స్నో పడేటప్పుడు ఆ స్నో యొక్క డస్ట్ సౌండ్ వస్తుంది చూసారు కదా, ఇసుక జస్ట్ ఒక పేపర్ రేక్ మీద జల్లితే ఎలా వస్తుంది సౌండ్, అది క్లియర్గా వినిపిస్తుంది. అండ్ అట్మాస్ టు సరౌండ్, అట్మాస్ టు బేసు, అట్మాస్ టు ఫ్రంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా అలైన్ అయితే అయ్యింది. అండ్ నాకైతే మాత్రం సరౌండ్ ఎఫెక్ట్ చాలా బాగుంది. మిడ్ ఫ్రీక్వెన్సీస్, లో ఫ్రీక్వెన్సీస్, హై ఫ్రీక్వెన్సీస్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రతి స్పీకర్ నుంచి సెపరేట్ అయ్యి మనకి చాలా బాగా అయితే వస్తుంది. అది నేనైతే గమనించాను. హోమ్ థియేటర్ వైజ్, ఆడియో వైజ్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది. నేనైతే మాత్రం ఫుల్ మార్క్స్ అయితే ఇస్తాను ఆడియో వరకు. ఓకే, మరి ఇప్పుడు వీడియోకి ఏమైందన్నా అంటే వెరీ సింపుల్, ఇక్కడ యాక్చువల్గా 135 ఇంచెస్ స్క్రీన్ వేసుకోవడం జరిగింది. కాకపోతే ప్రొజెక్టర్ వచ్చేసి ఓల్డ్ ప్రొజెక్టర్ వల్ల మరి లైట్ లీక్ అవుతుందో ఏంటో తెలియదు కానీ, బట్ స్క్రీన్ అనేది ఆల్మోస్ట్ ఒక 55 to 65 మాత్రమే మనకి స్క్రీన్ అనేది కనిపిస్తుంది. మిగతాదంతా కూడా లైట్ అనేది లీక్ అయ్యేటట్టు మనకు అనిపిస్తుంది అనమాట. సో మేబీ ప్రొజెక్టర్ ప్రాబ్లం. ఒకవేళ ప్రొజెక్టర్ కానీ మార్చుకుంటే ఎక్స్ట్రాడినరీ, బెస్ట్ ఇన్ క్లాస్ అనే చెప్తాను. నాకు వీడియోలో మాత్రమే కొంచెం కాంప్రమైజ్ అయ్యారనిపించింది, ఇంకెక్కడ కూడా వీళ్ళైతే కాంప్రమైజ్ అవ్వలేదు. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే స్పీకర్స్ అలాంటివి, ఇవి ఆడియో ఫైల్ గ్రేడ్ అండ్ మనకి తక్కువ రేట్లో అయితే వస్తాయి. అంటే అన్న మళ్ళీ తక్కువ రేట్ అంటే తక్కువ అనుకోకండి, ఆల్మోస్ట్ మీకు అది అలా ప్యాకేజే 4 lakhs ఎంత పడిద్ది. ఓకే, స్పీకర్స్ ప్యాకేజ్ అలాగో 4 lakhs దాకా పడిద్ది. అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత పడుతుంది ఏంటి అనేది వెండర్ టు వెండర్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి 4 lakhs దాకా మీకు ఈ స్పీకర్స్ అన్నీ మీరు తీసుకోవాలంటే పడతాయి. అంటే ఆడియో ఫైల్ గ్రేడ్ మెథడ్, ఫ్యాంటమ్ ఇమేజ్ కానీ, ఫ్యాంటమ్ ఇమేజ్ అంటే ఏం లేదు, లెఫ్ట్ నుంచి వచ్చి రైట్ నుంచి వచ్చినా కూడా సెంటర్ స్పీకర్ పని చేయకపోయినా సెంటర్ నుంచే వస్తుందేమో వాయిస్ అని మీకు అనిపిస్తుంది. సరౌండ్స్ వచ్చేటప్పుడు సరౌండ్స్ని మీరు ఫీల్ అవుతారు. ఇలా ఎన్నో డీటెయిల్స్ ఉంటాయి సౌండ్లో, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ హోమ్ థియేటర్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు హోమ్ థియేటర్ చేయించుకుందాం అనుకుంటే, కన్సల్టేషన్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో m/.in అని చెప్పి మన వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఒక్కసారి మీరు బుక్ చేసుకోండి అపాయింట్మెంట్. అండ్ నా వరకు వీలైనంత వరకు ఫ్రీ ఉంటే డెఫినెట్గా మీకు కాల్ చేసి మీకైతే అసిస్టెన్స్ అయితే ఇస్తాను, ఒకవేళ మీరు హోమ్ థియేటర్ పెట్టించుకోవాలి అనుకుంటే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.